మీ బాస్తో మాట్లాడాలి. నోరు మూసుకునే గప్ చిప్గా కూర్చో. నేను మాట్లాడి తీరాలి. మీ మంచికే. నేను మీకు సహాయం చేయాలనుకుంటున్నాను. అదంతా కుదరదు. ఏంటది? మీరు తప్పించుకోవడానికి ఇంకో దారుంది. అండ్ ఇట్ ఈస్ సేఫ్ ఆల్సో. నాతో తమాషాలా? పరిణామం తెలుసుగా. నేను తమాషా చేయడం లేదు, నిజమే అంటున్నాను. మాకెలాంటి హాని చేయనంటే నేను మీకు ఆ దారి చూపిస్తాను. నోరు మూసుకొని కూర్చో. నాకు ఈ బ్యాంకు కంటే నా జీవితమే ముఖ్యం. మీ మీద నాకు విశ్వాసం ఉంది. మీకు సహాయం చేస్తే నేను బ్రతకచ్చు. దయచేసి నన్ను నమ్మండి. నీకు పనిచ్చిన బ్యాంకుకే నువ్వు నిజాయితీగా లేవు. సరే, ఏంటది? ఈ కరెన్సీ చెస్ట్ లోపలుండే సేఫ్ ఫాల్ట్ కింద కేబుల్ టెర్మినల్స్ ఉన్నాయి. అవి కింద ఫ్లోర్ నుంచి వస్తాయి. కింద ఫ్లోర్లో కూడా మా బ్యాంక్ స్టోర్ రూమ్ ఉంది. ఈ సేఫ్ ఫాల్ట్ జరిపితే ఒక మనిషి కింద ఫ్లోర్కి వెళ్ళడానికి దారి దొరుకుతుంది. మీరు ఒక్కొక్కరిగా కిందకి వెళ్ళొచ్చు. అక్కడి నుంచి ఎమర్జెన్సీ స్టేర్ కేస్ ముందు నుంచి టెర్రస్కి వెళ్ళొచ్చు. లేదా కింద ఫ్లోర్ బాత్రూంలోంచి ఓ పెద్ద డ్రైనేజ్ పైపు బేస్మెంట్ వరకు వెళ్తుంది. అది అలాగే ముందుకు వెళ్ళి ఈ బిల్డింగ్ బయట ఉన్న మెయిన్ డ్రైనేజీకి చేరుతుంది. మీరు అక్కడి నుంచి సరాసరి పారిపోవచ్చు. మెయిన్ డ్రైనేజ్ చేరే వరకు మీకు పూర్తి రక్షణ ఉంటుంది. ఎవరికంటికి తెలియరు. నువ్వు చెప్పేది విని మేము కిందకి వెళ్ళి పోలీస్ వాళ్ళ బుల్లెట్స్కి గురయ్యి చావాలి, అంతేనా? నేను నిజంగానే ప్రమాణం చేస్తున్నాను మిస్టర్ దేవ్. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. ఇందులో ఏదైనా మోసం ఉంటే నేను ఖచ్చితంగా చెప్తున్నాను, నీ చావు ఖాయం. నమ్మకం లేకపోతే నాతో రండి. వెళ్ళి కూర్చో. ఏమిటి విషయం దేవ్? దుర్గా, మనం పారిపోవడానికి ఇంకొక దారుంది. ఒకవేళ వాళ్ళు కన్విన్స్ అయితే నేను కరెన్సీ చెస్ట్ లోపలికి వెళ్ళి ఏదో ఒక ఉపాయంతో బయటకు వచ్చేస్తాను. అప్పుడు అసిస్టెంట్ మేనేజర్ చెస్ట్ డోర్ని క్లోజ్ చేస్తారు. మీరందరూ 3 గ్రూపులుగా చీలి ఆ కిటికీ దగ్గర ఉన్నారే ఆ ఇద్దరిని, అటు ఇటు తిరుగుతున్నారే ఆ ఇద్దరిని అటాక్ చేయాలి. ఒకవేళ నేను లోపలే స్ట్రక్ అయినా అసిస్టెంట్ మేనేజర్ని డోర్ క్లోజ్ చేయనండి. ఐ మే లూజ్ మై లైఫ్. కానీ మీరందరూ తప్పించుకోవడానికి ఉపయోగపడిన దాన్ని అవుతాను. నువ్వు మాతోరా. వీళ్ళల్లో ఒక 4-5 మనతో రావాలి. నా ఉద్దేశంలో వీళ్ళంతా రావాల్సిన అవసరం లేదు. డూ యాజ్ ఐ సే. అందరూ నిదానంగా కరెన్సీ చెస్ట్ని ఎడం వైపుకు జరపండి. కమాన్. మేనేజర్ ఛాంబర్లో చెస్ డ్రాయింగ్స్ ఉన్నాయి, తీసుకొస్తాను.
త్వరగా, నో ట్రిక్స్. రాజేంద్ర, దీనికి యవ్వనం పొంగి పొరులుతోంది. కొంచెం ఖాళీ చేయి. దేవ్, ఈ డెక్ లోపల ఎవరో మూవ్ అవుతున్నట్టుంది. ఎందుకైనా ఓసారి నువ్వు చెక్ చేయి. ఎస్.